మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రిని మాకు ఒక ఫిర్యాదు రావటం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి, ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికందుని చంపేశారనేటువంటిది జరగటంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్లూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసికందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటము. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోని చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టటము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారితే 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నామంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా మర్డర్ హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయింది అన్నట్టు. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు ఇది తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం, A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్ గా వీళ్ళు చంపేసి పడేసిద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది. ఖచ్చితంగా ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి. ఇది దర్యాప్తు జరుగుతుంది.
అది కూడా దర్యాప్తు జరుగుతుందండి. అది దర్యాప్తులో తేలుతూ ఉంటుంది, అది జరుగుతుంది. ఈమె ఎవరైతే యానాది కులం సంబంధించినటువంటి వాళ్ళు, ఈమె ఎప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది అనేటువంటిది. ఏదన్నా వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం అది చెప్తా ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడైతే చెప్పలేమండి, దర్యాప్తులో తేలుతుంది. అది కూడా దర్యాప్తులో తేలుతుందండి. ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు. అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తాం అన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక చాటపడి అనేటువంటిది కాదు, అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అది వాళ్ళ అక్కడ వేసి ఇది మర్డర్ కాదు, ఎవరో చేతబడి చేద్దాము అనేటువంటిది పోలీసు వారి దృష్టి మరలించడానికి, ప్రజలకి దృష్టి మరలించడానికి, మేము చేయలేదనేటువంటిది చెప్పడానికి చేసినటువంటిది అనేటువంటిది ఖచ్చితంగా దర్యాప్తులో అయితే కనుక తేలిందండి. ఎప్పుడు కూడా ముద్దాయి అనేటువంటి కన్ఫెషన్ అడ్మిసిబుల్ కాదండి. ఇది దర్యాప్తులోని ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి, అది డాగ్ స్క్వాడ్ టెక్నాలజీ ఉపయోగించి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే దానికి అది జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత దాన్ని అడ్మిసిబుల్గా తీసుకుంటారనేటువంటిది ఆ దర్యాప్తులో ఉన్నటువంటి తరీకా అండి. సంఘటన చూసుకుంటే ఇప్పుడు ప్రేమించుకోవడం అనేది ప్రేమ, అదొక ప్రేమ. తల్లిది తల్లి, అమ్మమ్మ అనేది ప్రేమ. అంటే ఈ యొక్క బంధాలనేవి ఏ విధంగా రోజు రోజుకి మానవ సంబంధాలని ఈ తరహా